హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జూలై 1వ తారీఖుకి పింఛన్లు ఎక్కడిస్తారో మన ఏపీలో చంద్రబాబు నాయుడు సీఎం గారు వచ్చేసి ఇక్కడ పింఛన్లు పంపిణీ చేస్తాడో ఇప్పుడే మనం తెలుసుకునే ముందు మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేసి ఆల్ అనే బటన్ కిందనే వస్తుంది. బెల్ ఐకాన్ పక్కనే వస్తుంది. దాన్ని టచ్ చేసినట్టయితే మీరు మన వీడియో ఎప్పుడు చేసినా నోటిఫికేషన్ ద్వారా అయితే మీకైతే అందటం జరుగుతుంది. మీ బంధుమిత్రులకి కొని షేర్ చేయండి. అదేవిధంగా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వివరాలు అయితే తెలుసుకున్నాము. వివరాలు తెలుసుకునే ముందు వీడియో అనేది సగం చూసి సగంలో ఆపేస్తే ఎవరికి అర్థం కాదనమాట. చివరి వరకు వీడియో ఎంత లెంత్ ఉందో అంతవరకు లాస్ట్ వరకు చూస్తేనే మీకు వీడియో అనేది అర్థమవుతుంది. అప్పుడు ఇప్పుడైతే మనము పింఛన్లు ఎక్కడిస్తారు, రేషన్ బియ్యం అయితే ఎక్కడిస్తారు అనేది జూలై 1వ తారీఖు నుంచి ఇప్పుడైతే మనం తెలుసుకున్నాము. ఎక్కడిస్తారు ఎప్పుడో తెలుసుకున్నాము. మన ఇంటి దగ్గరికే వచ్చి సచివాలయాల తరపున మన ఇంటి దగ్గరికి వచ్చి పింఛన్లు అయితే మనకి జూలై 1వ తారీఖే 1వ తేదీనే ఇచ్చేస్తారనమాట. మన ఇంటి దగ్గరికి ఎతకొచ్చి పింఛన్లు అయితే ఇస్తారు. మనం ఇంటి దగ్గరే ఉండి పింఛన్లు అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇంటి దగ్గర ఎవరైతే లేకుండా ఉంటారో వాళ్ళకైతే పింఛన్ అయితే ఇవ్వరు అనమాట. ఎవరైతే ఇంటికాడ ఉండి పింఛన్లు తీసుకుంటారో వాళ్ళకైతే జూలై 1వ తారీఖు పింఛన్లు అయితే ఇస్తారు. లేడీస్కి అయితే భర్త లేని లేడీస్కి అయితే కన్నా 7,000 రూపాయలు అయితే ఇస్తున్నాడు పింఛన్ అయితే. ఇంకా మామూలు వికలాంగులకి అయితే 6,000 ఇస్తాడు నెల. ఎవరైతే డయాలసిస్ట్ పేషెంట్లు ఉంటారో మంచానికి అంకితం అయిపోయింటారో వాళ్ళకి మాత్రానికి 15,000 అయితే పింఛన్ అయితే ఇస్తారు. అదేవిధంగా ఇప్పుడైతే రేషన్ బియ్యము ఎక్కడిస్తారు ఇప్పుడు తెలుసుకున్నాం మనము. రేషన్ బియ్యం ఎక్కడిస్తారంటే ఇంతకుముందు మనము బండి అయితే బియ్యం స్టోర్ బండి అయితే మన ఇంటి దగ్గరికి వస్తుంది, మన ఊరికి వస్తుంది. మన ఊరిలో ఎక్కడో చోట నిలబెట్టి ఇస్తున్నారు. ఎక్కడ సిగ్నల్ వస్తుందో అప్పుడు కూడా ఇంటింటికి వచ్చి బియ్యం అయితే ఇచ్చేవాళ్ళు కాదు. ఎక్కడైతే మన ఊరిలో సిగ్నల్ ఎక్కడ వస్తుందో అక్కడ మాత్రానికే మనకు బియ్యం ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడైతే అట్ట కాదు. మనం గత ప్రభుత్వంలో ఇంతకుముందు మనం ఎలా తెచ్చుకున్నామో స్టోర్ ఎక్కడ ఉంటుంది, మనకు స్టోర్ అయితే ఎక్కడ ఇస్తున్నారు, బండి లేకన్నా వాహనం లేకన్నా మన పల్లికి రాకన్నా మనం అప్పుడు ఎట్ట తెచ్చుకుంటున్నామో ఇప్పుడు అదే విధంగా స్టోర్కి వెళ్ళి రేషన్ బియ్యం అయితే తీసుకోవటం జరిగింది. అదేవిధంగా స్టోర్లో అయితే ఏమేమి ఇస్తారో ఇప్పుడు తెలుసుకున్నాము. ఇంతకుముందు జూన్ నెలలో కొని పప్పు అయితే ఇవ్వలేదు, చక్కెర బియ్యం అయితే ఇస్తున్నారు. కాబట్టి ఈ నెల కొని రేషన్ బియ్యం ఒక్కటే ఇస్తారనమాట. మళ్ళీ ఆగస్టు నుంచి పప్పు, చక్కెర, రైస్ అయితే ఇస్తారు. అప్పుడైతే ప్రతి నెల అప్పుడైతే కన్నా ఆగస్టు నుంచి పప్పు ఇస్తారు, రేషన్ బియ్యం ఇస్తారు, అదేవిధంగా చక్కెర అనేది కూడా ఇస్తారు. మనకైతే ఇంతకుముందు అయితే పప్పు ఎప్పుడో ఒక నెలలోనూ చక్కెర, పప్పు, దాంతోపాటు రైస్ తగ్గించేసి రాగులు ఇస్తున్నారు. రాగులు ఇచ్చినారు కొన్ని రోజులు. అదేవిధంగా గోధుమ పిండి కూడా మనకి ఇస్తున్నారు. ఇప్పుడైతే ఈ నెల ప్రస్తుతానికైతే బియ్యం ఒకటే ఇస్తారు. ఆగస్ట్ నుంచి ప్రతి నెల మనమైతే ఎక్కడైతే స్టోర్కి వెళ్తున్నామో మనం ఇంతకుముందు అక్కడ స్టోర్ అనేది మీ ఊర్లో ఎక్కడ స్టోర్ ఇస్తున్నారో అక్కడికి వెళ్ళి ప్రతి ఒక్కరూ తెచ్చుకోవాల్సి వస్తుంది. ఇంతకుముందు అయితే మన ఊర్లోకే బండి వస్తుంది కాబట్టి మనం తెచ్చుకుంటున్నాము. ఎవరు నడవలనర్లు ప్రతి అవ్వ కానీ ముసలోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా నిలబడుకొని తెచ్చుకుంటా అన్నారు. ఇప్పుడు మనం పోయేసి ఎక్కడైతే స్టోర్ ఇస్తారో ఇంతకుముందు స్టోర్ ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళి మనము రైస్ అయితే తెచ్చుకోవటం జరుగుతుంది. పింఛనీ మాత్రానికి మన ఇంటి దగ్గరికే వచ్చి సచివాలయం వాళ్ళు పింఛనీ బుక్కులతో సహా పింఛనీ డబ్బులు అయితే జూలై 1వ తారీఖే మన ఇంటి దగ్గరికి ఎత్తుకొచ్చి ఇచ్చేసిపోతారు. అదే ఎక్కడ ఇస్తారు, ఎలా ఇస్తారు, ఎవరు ఇస్తారో మాకు ఇంకా తెలీదు.
ఎవరు ఇస్తారు అనుకోవాలి. మేము ఇంతకుముందు అయితే వాలంటీర్లు ఇచ్చారు గత ప్రభుత్వంలో. ఇప్పుడైతే మన అకౌంట్లకి అయితే పడింది కదా డబ్బులు. ఇప్పుడైతే మీరు ఇంతకుముందు సచివాలయం దగ్గరికి వెళ్ళి డబ్బులు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు అట్ట కాకుండా సచివాలయం వాళ్ళే వచ్చి మన ఇంటి దగ్గరికి నేరుగా వచ్చి మనకైతే పింఛని డబ్బులతో పాటు పింఛని బుక్కులు ఇస్తారు. అదేవిధంగా ఆ రోజే కొని జూలై 1వ తారీఖు నుంచినే రేషన్ బియ్యం కొని ఇస్తారు. స్టోర్కి వెళ్ళి రేషన్ బియ్యం అయితే తెచ్చుకోవాలి మనము. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వివరాలేంటో అందరూ తెలుసుకుంటారు. పింఛని గురించి కానీ రేషన్ బియ్యం అయితే ఎక్కడ ఇస్తారు అనేది తెలుసుకుంటారు. మీ బంధుమిత్రులకి షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అందరికన్నా మన వీడియో ఎప్పుడు చేసినా ఫస్టే ముందుగానే మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే మీకు అందడం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్కరూ వీడియో లాస్ట్ వరకు చూసి మన వీడియో చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు చేసే లైకే నాకు ఎంతో విలువైంది. మీరు చేసే లైక్ కోసమే నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయటం మర్చిపోవద్దండి.